Watch full episodes on Jio Hotstar. అరే బాస్, ఫుర్ఫురి నగరంలో మొట్టమొదటిసారిగా ఎంక్వైరీ ముగిసింది. గొప్ప విషయం ఏంటో తెలుసా? అందులో ఎన్నో సంవత్సరాల క్రితం లాంటి చేపలన్నీ ఉన్నాయట. త్వరగా పద, లేదంటే బోల్డంత మంది జనాలు వచ్చేస్తారు. పద పద పద. అక్వేరియం చూడడానికి వచ్చిన మీ అందరూ లైన్ లో నిలబడండి. నో డెక్కా ముక్కి 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 డెక్కా ముక్కి. ఆ కారును ఆపండి. ఆ కారు అక్వేరియం గుద్దుకుంటే అక్వేరియం పగిలిపోతుంది. అప్పుడు ఆ చేపలన్నీ చచ్చిపోతాయి. అయ్యమ్మో, మోటు పతులు ఎక్కడున్నారు? ఏంటయ్యా ఎక్కడుందో దగ్గర పారిపోదా, త్వరగా త్వరగా. ఇదిగో తీసుకో నీ బాల్. నీ బాల్ ఎక్కడికి పోకూడదు. కానీ నువ్వు ఇలా బాలు కోసం రోడ్డు మీద పరిగెట్టడం చాలా తప్పు. మీ అక్వేరియం కూడా రౌండ్ గానే కదా ఉంది, జాగ్రత్త, లేకుంటే ఫిషెస్ తీసుకెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అక్వేరియం విరక్కుండా మీరు కాపాడారు. మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వటంలో అసలు తప్పే లేదు. గాడ్స్, ఇక్కడి నుంచి కారును తీయండి త్వరగా. చింగం గారు, మేము బయలుదేరుతున్నాం. ఎందుకంటే అక్వేరియం కేర్ టేకర్స్ గా మాకు ఉద్యోగం వచ్చింది. అక్వేరియం లో ఫిషెస్ ని దగ్గర నుంచి చూసే అవకాశం మీకే దక్కింది మోటే బదులు. అక్వేరియం కేర్ టేకర్ గా ఉద్యోగం వచ్చిందని ఈ విషయం నాకు మీరు ముందే చెప్పుంటే నేను కూడా ఉద్యోగానికి ట్రై చేసి ఉండేవాడిని. నేను నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి అందమైన అక్వేరియం ని ఎప్పుడు ఎక్కడా చూడలేదా. సోదరి సోదరమణులారా, సిద్ధమవ్వండి. సముద్ర గర్భాన ఉండే అందమైన ప్రపంచాన్ని చూడడానికి మీరందరూ సిద్ధమైపోండి. వెళదాం పదమోటు. షో స్టార్ట్ అవ్వక ముందే మనం ఫిషెస్ కి ఆహారం తినిపించాలి కదా. ఈ రోజు వరకు మీరు అందమైన ఫిషెస్ ని టీవీల్లోనూ పుస్తకాల్లోనూ మాత్రమే చూస్తుంటారు.
అదిరింది. బాగుంది. హలో ఎవ్రీబడి, ఇప్పుడు మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాము డాన్సింగ్ ఆక్టోపస్. లెట్ ద షో బిగిన్. అలా చూడండి, ఆక్టోపస్ ఎంత చక్కగా బ్రేక్ డాన్స్ ఆడుతుందో. నిజమే, ఈ షో అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. జీవితంలో సుఖము దుఃఖము రెండూ ఉంటాయి, కానీ జీవితం అంటే రెండింటి సమ్మేళనం. కాబట్టి ఇప్పుడు మీ అందరి ముందుకు రాబోతున్నారు క్రయింగ్ ఫిష్. నన్నెవరైనా కాపాడండి, నన్నిక్కడి నుంచి కాపాడండి, నా కుటుంబంతో అయ్యమ్మా, ఆ ఫిష్ గొంతులో ఎంత బాధ కనిపిస్తోంది. చూస్తుంటే తను యాక్టింగ్ చేస్తున్నట్టుగానే లేదు. కాపాడండి, నా కుటుంబంతో చేర్చండి, కుటుంబంతో చేర్చండి, నన్నెవరైనా థ్యాంక్ యూ. ద షో ఈజ్ ఓవర్ ఫర్ నౌ. మీ అందరికీ ఈ షో నచ్చిందనే భావిస్తున్నాను. ఇదిగో బంగారం ఫిష్, నువ్వు చూడటానికి బాగా అందంగా ఉన్నావు. నువ్వు ఎందుకు ఇలా ఏడుపు యాక్టింగ్లు చేస్తున్నావు? ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి వేరే ఇంకేదైనా ప్రదర్శనలు ఇవ్వచ్చు కదా. సంతోషంగా ఏడ్చాలన్నా, నా బాధ ఏడుపు రేపల్లా బయటకు వచ్చింది. నాకు నా స్నేహితుల బంధువులు గుర్తుకొచ్చారు. ఇటీవల ఏడుపు నీకు పర్ఫార్మెన్స్ లా కనిపిస్తుంది కదా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఇల్లు ఎక్కడ ఉంది? నేనే ఇష్టపడి ఇక్కడికి రాలేదు, బలవంతంగా తీసుకొచ్చారు. మీ మళ్ళీకున్నట్టే నాకు ఒక కుటుంబం ఉంది, నా వాళ్ళంటూ ఉన్నారా? నీవు నివసించాలకల్లా మాలాంటి జల జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఆ జీవరాశులో ఒకటి ఆక్టోపస్ కైన్. మా వంటి మీద ఉండే బంగారపు రంగు చూసి ఆక్టోపస్ కైన్ కి జలసి. అందుకే తన శక్తినంతా ఉపయోగించి మా కుటుంబంలో చాలా మందిని దౌర్జన్యంగా తీసుకెళ్లి బంధించింది. మా అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు అందరూ తన బంధువులుగా ఉన్నారు. మా గోల్డెన్ ఫిష్ చేతంతా ఇప్పుడు ఆక్టోపస్ చేతల్లో బంధువులుగా ఉన్నాం. బంగారు తల్లి, నువ్వు ఏడిచే ఏడుపులో ఇంత బాధ దాగుందని నేను అస్సలు అనుకోలేదు. అరే మోటు, తీరిగ్గా తర్వాత ఏడు. ముందు ఆ బంగారు తల్లి ఏం చెప్తుందో అసలు విను. పతులు, నీకు తెలుసు కదా నా మనసు ఎంత కోమలంగా ఉంటుందో. బంగారు తల్లి కథ వెనక ఎంత కన్నీటి గాథ ఉందో విని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బంగారు తల్లి, తర్వాత ఏమైంది చెప్పమ్మా. నా అదృష్టం కొద్దీ నేను తప్పించుకున్నాను. ఈ అక్కయ్య యజమాని పడిన వాళ్ళలో నేను చిక్కుకపోయాను. నాకు నా కుటుంబంతో కలిసి ఉండాలనుంది. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియడం లేదా? పతులు, మనం బంగారు తల్లికి సహాయం చేయాలి.
అరే మోటు, బంగారు తల్లి, మీరిద్దరూ ఏడు పాపండి. మనందరం కలిసి ఆక్టోపస్ వరల్డ్ కి వెళ్దాం. అక్కడికి వెళ్లి బంగారు తల్లి కుటుంబానికి స్వేచ్ఛను కలిగిద్దాం. నిజంగానా? మీరిద్దరు నాకు సాయం చేస్తారా? ఆక్టోపస్ వల్ల ఉన్న నా కుటుంబాన్ని కాపాడతారా? తప్పకుండా కాపాడతాం బంగారు తల్లి, తప్పకుండా. మోటు పత్రులు మాటిచ్చారంటే ప్రాణాలొడ్డి నిలబడతారు. ఈ క్షణం నుంచి నువ్వు కూడా మాకు ఫ్రెండ్వే. బంగారు తల్లి, వీళ్ళిద్దరూ నిజంగానే నీకు సాయం చేస్తారు. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి ప్లీజ్. ఆక్టోపస్ నైనా నేను మిగతా ఆక్టోపస్లు ఎలా ఉంటాయో నేను ఇంతవరకు చూడలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఈ అక్వేరియంలోనే జీవిస్తున్నాను. వద్దొద్దు, నువ్వు మాతో రావటం మంచిది కాదు. మేము బంగారు తల్లికి సహాయం చేయడానికి వెళుతున్నాము. ఏ వినోదయాత్రలకో వెళ్ళటం లేదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను కూడా తీసుకువెళ్ళండి. అయితే సరేలే, కానీ ఎప్పుడు నువ్వు మా వెంటే ఉండి తీరాలి, సరేనా? మోటు, ఒకటి నువ్వు పట్టుకో, ఒకటి నేను పట్టుకుంటాను. బంగారు తల్లి, ఆటో జాక్సన్, మీరిద్దరూ త్వరగా ఈ బ్యాగులోకి వచ్చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మిమ్మల్ని ఇద్దరిని ఎక్వేరియంను కాపాడమని ఇక్కడ పనిలో పెట్టాను. మీరు ఏకంగా వాటిని దొంగిలించి ఇక్కడి నుంచి పారిపోతున్నారు. లేదు సార్, లేదు. దొంగతనాలు చేయటం మా ఇంటా వంట లేదు. మేము ఈ బంగారు తల్లికి సహాయం చేయడానికి ఆక్టోపస్ వరల్డ్ కి వెళుతున్నాము. పాపం వాళ్ళ మమ్మీ, డాడీ, అన్నా, చెల్లెలు అందరినీ కూడా బంధించి ఉంచారట. అవును, ఆక్టోపస్ వరల్డ్. బంగారు తల్లికి అన్నదమ్ములు. అందమైన కట్టు కదా అల్లుతున్నారుగా. ఆ రెండింటిని అందులో పెట్టండి. ఆ గోల్డ్ ఫిష్ తో పాటు ఆ డాన్స్ ఫిష్ కూడా నా షోలో టాప్ ర్యాంకింగ్ లో ఉన్నాయి. ఆ రెండింటిని దొంగలించి పారిపోవాలనుకుంటున్నారా? సార్ నేను చెప్పేది దయచేసి నమ్మండి. బంగారు తల్లి, నువ్వే చెప్పు, అతనికి చెప్పు. గాడ్స్, మోటు పతులు ఇద్దరిని పట్టుకోండి. కాళ్ళకు బుద్ధి చెప్పి బయటికి వెళ్ళేలా చెయ్యండి. మేనేజర్ గారు, మీరు ఏ మాత్రం అసలు దిగులు పడకండి. బయటికి ఎలా వెళ్లాలో మా ఇద్దరికి బాగా తెలుసు. మేమే వెళ్ళిపోతాంలేండి. పతులు పద. మోటు, కాళ్ళకు బుద్ధి చెప్పి బయటకు వెళ్ళేలా చెయ్యండి అంటే వాళ్ళు మనల్ని కొట్టాలని చూస్తున్నారు. ఆగు. ఆ రెండింటిని వాళ్ళ చేతిలోంచి లాక్కోండి. పతులు, నా కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వేదో ఒకటి చెయ్యి. బంగారు తల్లి కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాయి. తనకు సహాయం చేయగలనా లేదా అని ప్రశ్నిస్తున్నాయి. మోటు, అక్కడి నుంచి పరిగెత్తు త్వరగా. పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఐడియా.
మోటు ఈ గాడ్స్ ను ఓడించాలంటే వెంటనే సమోసాలు తిను, మొత్తం ఈ అక్వేరియం ని తీసుకుని పారిపో. పత్రులు ఏం మాట్లాడుతున్నావు? అక్వేరియం తీసుకొని నేను ఎలా పరిగెత్తగలను? మోటు నా మిత్రమా, సమోసాలు తిన్న తర్వాత నువ్వు ఏమేం పనులు చేయగలవో నీకు ఏమాత్రం తెలియదు. బాల్ తీసుకుని హ్యామ్స్టర్ ఎలా పరిగెడుతుందో నువ్వు కూడా అలాగే పారిపో. పత్రులు, నిజానికి ఐడియా చాలా బాగుంది. అయితే సమోసాలు తీసుకురా, నేను అక్వేరియం లోపలికి వెళుతున్నాను. ఆ, వెళ్ళి పట్టుకోండి. Come on. మోటు తప్పించుకున్నాడు, అతన్ని మాత్రం వదలకండి, వెళ్ళి పట్టుకోండి. మోటు త్వరగా సమోసాలు తిను. ఎంత పని చేశారు! ఆ సమోసాలు నా కోసం. పత్రు, మళ్ళీ సమోసాలు తీసుకురా. మోటు ఎందుకు పనికిరాని దద్దమ్మలారా, వెళ్ళి పట్టుకోండి. ఈ క్షణం నుంచి నాకు నా సమోసాలకి మధ్య ఎవరు రాకూడదు. ఆ సమోసాలు నా కోసమేనని నేను ముందే చెప్పాను కదా. పత్తులు, మళ్ళీ సమోసాలు తీసుకురా. బంగారు తల్లి, వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. వీళ్ళు సమోసాలు నన్ను తిననివ్వకపోతే నేను మీకెవ్వరికి సహాయం చెయ్యలేను. సమోసా తినివ్వండి, లేకుంటే ఇక్కడే మీ జీవితం మొత్తం గడిచిపోతుంది. వద్దు వద్దు, మేము కూడా ఇక్కడ నుంచి బయటపడాలి. మోటు, ఇదే ఆఖరి ప్లేటు, త్వరగా తిని విజృంభించు. ఒక్కడు కూడా ముందుకు రాకూడదు. కనీసం సమోసాల వంక కూడా చూడకూడదు. అదరింది. మోటు, తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్ళాలి? మేనేజర్ గారు, మోటు మీ అక్వేరియంని సముద్రంలోకి తీసుకువెళ్తున్నాడు. మీ అక్వేరియంని చివరిసారిగా కళ్ళారా చూసుకోండి. ఇంత పెద్ద అక్వేరియంని మోటు ఒంటరిగా సముద్రంలోకి తీసుకెళ్తాడా? మా షో ఇంతటితో పూర్తయిపోయింది. ఇప్పుడు మోటు షో ఎలా ఉంటుందో కళ్ళారా చూద్దాం.
గుడ్లు అప్పగించేలా చూస్తారంటే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి, వెళ్ళండి. అందులో ఉన్న ప్రతి ఫిష్ ని వెతికి వెతికి మరీ పట్టుకున్నాను. వెళ్ళండి. డాక్టర్ జట్కా కారు తీసుకుని వెంటనే అక్వేరియం దగ్గరకు రండి. ఈ మోటు ఎక్కడికి వెళ్తున్నాడు మిత్రమా? డాక్టర్ జట్కా, మీరు మోటును ఫాలో అవ్వండి. మిగతా విషయాలన్నీ నేను తర్వాత చెబుతాను. అవి నా ఫిషెస్. మోటు పతులు, మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను. బంగారు తల్లి, ఆక్టో జాక్సన్ రండి, అందరం రోలింగ్ డాన్స్ చేస్తూ వెళదాం. కమ్ ఆన్, జాయిన్ మీ. నా మిత్రుడా, నా సోదరుడా పతులు, అసలు ఏం జరుగుతుందో త్వరగా నువ్వు చెప్పు. డాక్టర్ జట్కా, అక్వేరియంలో గోల్డెన్ కలర్ లో ఒక ఫిష్ ఉంది కదా, దాని కుటుంబం మొత్తాన్ని సముద్రంలో ఒక ఆక్టోపస్ బంధించింది. ఆక్టోపస్ దగ్గర బందీలుగా ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ విడిపించమని గోల్డెన్ ఫిష్ మమ్మల్ని హెల్ప్ కోరింది. మోటు అక్వేరియంని తీసుకుని సరాసరి సముద్రంలోకి వెళుతున్నాడు. అమ్మమ్మ, అంటే వాళ్ళందరితో పాటు మనం కూడా సముద్రం లోపలికి వెళ్తున్నామా ఏంటి? తప్పుకోండి, దారి ఇవ్వండి. అరే అరే, అటు చూసారా? ఫిషెస్ ఉండే అక్వేరియం దొర్లుకుంటూ వెళ్తుంది. అసలు ఆ మోటు ఆగటమే లేదు. ఇందాకటి నుంచి మేము అతన్ని వెంబడిస్తూ సముద్రం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? ఏదో ఒకటి చేయండి. ఆ ఎక్వేరియం అసలు సముద్రంలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఎక్వేరియం సముద్రం దగ్గరికి వెళ్లే లోపు దానికి ఏవైనా అడ్డంకులు ఏర్పాటు చేయండి. అలాగే సార్. బాస్, మేము చాలా తెలివిగా అక్వేరియం సముద్రం దగ్గరికి వెళ్లకుండా గోడ అడ్డుగా పెట్టాం. ఈ గోడని దాటి సముద్రంలోకి వెళ్ళడం ఇక అసాధ్యమే బాస్. పత్తులు, నా ముందు గోడ ఉంది. అది అక్వేరియాన్ని గుద్దుకుందంటే పగిలి ముక్కలైపోతుంది. ఆ తర్వాత అక్వేరియంలో ఉన్న ఫిష్లన్నీ నేల మీద పడి చనిపోతాయి. పత్తులు, అందుకని నువ్వు ఏదో ఒకటి చెయ్యి. నా కడుపు ఖాళీగా ఉంటే బుర్రయ్య మాత్రం పనిచేయదు. ఐడియా. డాక్టర్ జట్కా ఏదో ఒక ఐడియా వేస్తారులే, నువ్వు ముందుకు వెళుతూ ఉండు. డాక్టర్ జట్కా ఏదో ఒకటి చెయ్యి. అక్వేరియం ఆ గోడకు గుద్దుకోకుండా ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం దిగులు పడక మిత్రమా, జట్కా తోడుండగా నువ్వు దిగులు పడక మిత్రమా. 1 2 3. ఇలాంటి ల్యాండింగ్ చేసేటప్పుడు మాతో ఒక మాట చెప్పడం నేర్చుకో. అరే ఓయ్ మిత్రమా, ఈ బట్టలకి ఏమైంది? డాక్టర్ జట్కా ఏదో ఒకటి చెయ్యి. అయ్యమ్మో!
నానమ్మా, ఏంటి డాక్టర్ జట్కా ఇప్పుడే కార్ని నేలలో దించి ఈత కొట్టాలనుకుంటున్నావా? వెళ్ళండి, అందరూ సముద్రంలోకి వెళ్ళండి. వా, సముద్రం ఇంత అందంగా ఉంటుందా? ఇవాళ నాకు చక్కగా డాన్స్ చేయాలనిపిస్తోంది. వావ్! మోటు డాన్స్ చేసింది చాలు. మనం ఏ పని మీద అయితే ఇక్కడికి వచ్చామో ఆ పని మీద మనం ముందుకు వెళ్ళాలి కదా. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. అవునవునవునవునవును ఆక్టో జాక్సన్, మనం చేసింది చాలు, మనం ముందుకు వెళ్ళాలి. అతను మనతో రావడానికి అస్సలు వెళ్ళేదా? ఇతను వంశానికి చెందిన వాళ్ళు మా కుటుంబం మొత్తాన్ని బంధించింది. బంగారు తల్లికి మా వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారో నాకు నిజంగా తెలియదు. కానీ దానికి నాకు సంబంధం ఏమిటి? నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి ప్లీజ్. నా వాళ్ళంటూ నాకు కనిపించే అవకాశం ఉందిగా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టనని మీకు మాట ఇస్తున్నాను. ఒప్పుకో బంగారు తల్లి, నీ కుటుంబంతో కలిసిపోవాలని నువ్వెలా అనుకుంటున్నావో ఆక్టో జాక్సన్ కూడా అలాగే అనుకుంటున్నాడు. తన వాళ్ళని కలవాలనుకుంటున్నాడు. సరే అయితే పదండి. వచ్చిన పని మాత్రమే చేసుకోవాలి. తిక్క తిక్క విషయాలు వేయకూడదు. అది బాగా అర్థమయ్యేలా చెప్పండి. వెళదాం పదండి, మనం వెళ్ళి వెతుకుదాం. బంగారు తల్లి కుటుంబాన్ని పట్టుకున్న వాళ్ళని మనం బంధిద్దాం. పదండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. వదలండి, మమ్మల్ని వదలండి, మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. వెన్నెలలోనే చీకటి, ఈ చీకటిలోనే జీవితం. మిలమిల ఎంతసేపు మెరుస్తారో మిలవండి. ఆ తర్వాత మీ మెరుపులు అరుపులు పెట్టి పారిపోతాయి. అసలు మేము మీకు ఏం ద్రోహం చేశాం? మమ్మల్ని ఎందుకు ఇలా బాధించావ్? నిజానికి నాకు మీతో ఎలాంటి వైరము లేదు, కానీ ఇది మా రాణి గారి ఆజ్ఞ. ఎందుకంటే ఆవిడ మీలాగా తలతల మెలమెల మెరవలేదు కాదా. ఆవిడ కూడా మీలా గోల్డ్లో మెరవాలని ఉంది. నేను కేవలం ఒక సేవకుణ్ణి. మహారాణి గారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నేను పని చేసి తీరాల్సిందే కదా. నేను ఆ పని చెయ్యాలంటే మీరందరూ నా కోసం సాక్రిఫైస్ చెయ్యాల్సిందే. నువ్వు ఎవరివైతే ఒక మాట వినా, నువ్వు ఇలాగే పాపాలు చేసుకుంటే పోతే ఒక రోజు అంతమైపోతావు. మమ్మల్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారా? నీ పగటి కళలు కలగానే మిగిలిపోతాయి. బాధలు కూడా సంతోషాన్ని వెతుక్కుంటున్నారా? మీరు కూడా తెలుసుకోండి, ఈ రోజు వరకు నన్ను అడ్డుకునే మునగాడు ఎదురవ్వలేదు. ఇక మీదట కూడా నన్ను ఎదుర్కొనే మగాడు రాడు.
వేరే కార్లో వెళ్తే వాళ్ళ కంట పడడం కాళ్ళ ఎవరో వస్తున్నట్టున్నారు. అందరూ కొండకి వెనకాల దాక్కండి. లగైతు కారు ఈ సముద్రం పడుకుని ఉంటే మనకి ఊపిరి అలా ఆడుతుంది. ఫికర్ నాడు మిత్రమా, ఈ క్యాప్సూల్ తీసుకో. ఈ క్యాప్సూల్ తీసుకుంటే ఆక్సిజన్ లేకపోయినా సరే మనం నీటి అడుగు భాగాన ఈత కొట్టుకుంటూ హాయిగా వెళ్ళొచ్చు మిత్రమా. వేసుకో. మోటు ఇదిగో, నువ్వు కూడా ఈ మాత్రను వేసుకో. ఇదిగో నా మిత్రులారా, స్నేహితులారా, వీటిని కానీ మనం వేసుకుంటే మనం కూడా అచ్చంగా ఆక్టోపస్ లాగా కనిపిస్తాం. వేసుకుంటారా? ఏ బంగారు తల్లి, నీకు కూడా ఒక స్పెషల్ సూట్ ఉంది. రా తల్లి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు ఇలాగే కష్టపడి తీసుకొచ్చారు, కానీ ఇక్కడ నుండి ఎలా బయటపడేది? ఈ క్షణం నుంచి తనకు బంగారు తల్లికి బదులు వేరే పేరు పెట్టాలి. ఇప్పుడు బంగారు తల్లి ఎవరూ కనిపెట్టలేరు. మై ప్యారీ. అమ్మమ్మా, నేను నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి ప్రపంచాన్ని ఎప్పుడో చూడలేదా. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా నిజమేనా లేక నేను కలగంటున్నానా? పత్తులు, ఒక్కసారి దగ్గరకు వచ్చి నన్ను గిల్లవా? అర్థమైంది, అర్థమైంది. పత్తులు, ఇది కల కాదు, నిజమే. ఓ వావ్! నా లోకం ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. హలో అంకుల్. హాయ్ బడీస్. వీళ్ళకి ఏమైంది? ఎందుకంత సంతోషంగా ఉన్నారా? చింగ గారు, నీటి అడుగున బీచ్ ఉందా, బీచ్ మీద నీళ్లున్నాయా? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. అరే, నా రోగుల మీద ఉంటే చెప్తాను. ఈ సముద్ర గర్భంలో తన ఎన్నో దాచుకుంది మిత్రమా. అందుకే నాలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు ఎన్నెన్నో అన్వేషణలు చేస్తున్నారు. అది మీరు తెలుసుకోండి మిత్రమా. వీళ్ళెవరూ మాట్లాడకండి. ఇలా మాట్లాడితే వాళ్ళకి అనుమానం వస్తుంది. త్వరగా పక్కకి పదండి, పక్కకి పదండి.
అరే ఆక్టో జాక్సన్ ఎక్కడికి వెళ్ళాడు? అరే జాక్సన్! అతని మన వెంట తీసుకురావద్దని మీతో ముందే చెప్పాను కదా. పొరపాటు నా పెరేడ్ లో కలిసిపోయాడా ఏంటి? త్వరగా పదండి. బాదప్ బాంబులైజా అప్రమత్తం. రాజులకే రారాజు, సముద్రానికే మహారాజు ఆక్టోజార్ విచ్చేస్తున్నారహో. మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై. సేనాధిపతి మహారాణి గారు ఎక్కడున్నారు? బాదప్ బాంబులైజం అప్రమత్తం. సముద్రానికే రాణి వస్తున్నారు సరికొత్త అవతారంలో. నువ్వు అసలు ఏం పని చేస్తున్నావో నీకు అర్థం కావడం లేదు. పెయింటర్ ఎక్కడున్నాడు? ఆజ్ఞ మహారాణి గారు. పెయింటర్ ఏ రంగు పూసావు నువ్వు? కోపడుకోండి మహారాణి గారు, ఇప్పుడే సరిచేస్తాను. ఆక్టోపా ఇతను తీసుకెళ్లి ఆక్టోసారస్ కి అప్పగించండి. వద్దు మహారాణి గారు, నన్ను ఆక్టోసోరాస్ కి ఆహారాన్ని చేయొద్దు. వద్దు మహారాణి గారు, ప్లీజ్ మహారాణి గారు. ఆక్టోసారస్ ఈ పెయింటర్ని ఇంకా వదిలిపెట్టడు. ఈ రోజు వరకు తన దగ్గరికి ఎవరు వెళ్ళినా వెనక్కి తిరిగి రాలేదు. అమాయకుడు. పరేడ్ ప్రారంభించండి. స్టార్ట్ పరేడ్. పరేడ్ కత్ను. ఆక్టోపో సైన్యానికి ఇలాగా ట్రైనింగ్ ఇచ్చేది ఏ ఒక్కడికి నిలవడానికి చేత కావడం లేదు. మీ లీడర్ ఎవరు? ముందుకు రండి. ఇది పెరేడ్ లో పాత స్టైలు. ఎవరైనా మ్యూజిక్ స్టార్ట్ చేయండి. ఒక్కసారి నా అడుగులో అడుగు వేయండి. మోటు కదలకుండా నిలబడు. ఎందుకు అందరి ప్రాణాలు తీయాలని చూస్తున్నావు? చింగం గారు, వాళ్ళలో కలిసిపోవాలనుకుంటే వాళ్ళలాగే డాన్స్ చెయ్యండి. అతనెవరు? పెరేడ్ స్టైల్నే పూర్తిగా మార్చేశాడు. తర్వాత అతన్ని మా దగ్గరికి పంపించండి. మేము కూడా డాన్స్ నేర్చుకుంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషంగా ఉంది.
ఇంతకీ మీరంతా ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. మీకు ఎలా కనిపిస్తాం మహారాణి? మేము ఇక్కడికి వచ్చింది ఈ రోజే కదా. నా పేరు మోటు. ఇక వీళ్ళు నా మిత్రులు. ఇతను పత్రులు, ఈయన డాక్టర్ జట్కా, ఘసిటారాం, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్ అంటే చింగం. అలాగా? మోటు చెప్పేసేయ్, అందరికీ చెప్పేసేయ్. అయినా చెప్పడానికి ఇక ఏమీ మిగల్లేదు మోటు. థ్యాంక్ యూ పత్రులు. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? మహారాణి గారు, అసలు విషయం ఏమిటంటే బంగారు తల్లని మాకు స్నేహితురాలుంది. ఆక్టోబర్ మహారాజు తన స్నేహితుల్ని బంధువుల్ని బంధించి ఉంచారట. మేమంతా బంగారు తల్లి కుటుంబాన్ని విడిపించడానికి ఇక్కడికి వచ్చాం. అవును. మహారాణి గారు, మోటు మాటల ఉద్దేశం ఏమిటంటే బంగారు తల్లి ఆమె కుటుంబం కలిసి కొంతమంది మనుషుల్ని దౌర్జన్యంగా బంధించినట్టు మేము విన్నాము. ఎలా బంధించిందో చూద్దామనే మేమందరం ఇక్కడికి వచ్చాం. తన కుటుంబం ఎక్కడుందని మేము తెలుసుకుంటున్నాం. ఇందులో వేరే మర్మం ఏమీ లేదు. అరే మహారాణి గారికి వచ్చిన అసలు విషయం ఏంటో ఎందుకు చెప్పవు? మనందరం మనుషులమనే చెప్పు. మహారాణి గారు, ఇది చూడండి. చూసారా మహారాణి గారు, ఇప్పటికైనా నమ్మకం కలిగింది కదా? మేమంతా మామూలు మనుషులం. ఎంత పని చేసావు మోటు? మోటు, నువ్వు చెప్పవలసింది ఏదో చెప్పు. ఇక చెప్పడానికి ఏం మిగిలింది మహారాణి? దయచేసి బంగారు తల్లి కుటుంబ సభ్యులందరినీ వదిలిపెట్టమని మహారాజుతో మీరు చెప్పండి. అవును మహారాణి, ఆ తర్వాత మేము ఇక్కడ సమోసాలు తిని టీ తాగి వెళ్ళిపోతాం. ఏడు సమోసాలతో కడుపు నింపుకొని వెళ్తారా? భోజనం చేసి వెళ్ళండి. ఎంతైనా మీరందరూ మాకు ప్రత్యేక అతిథులు కదా. అదేనండి. థ్యాంక్ యూ మహారాణి గారు. నిజం చెప్పరా, ఇందాక నుంచి నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. పత్రులు పదండి, బాగా ఆకలిగా ఉంది. మహారాణి గారు పదండి. మహారాజు గారు మీరు కూడా రండి. మోటు, నీ భోళాతనం మనం పెద్ద సమస్యల్లో చిక్కుకునేందుకు కారణమైందని అనిపిస్తోంది. నా ప్రదేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కూర్చోండి. మహారాణి గారికి జయము జయము. మీకు ఒక విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన ఎక్స్పెరిమెంట్ గోల్డ్ ఈజ్ గోల్డ్ సక్సెస్ఫుల్ గా పూర్తవపోతుంది. సైంటిస్ట్, మంచి శుభవార్త చెప్పావు నువ్వు. అరే అన్నట్టు వీళ్ళని చూడు, వీళ్ళు మన ప్రత్యేక అతిథులు. మోటు పతులు అతని మిత్రులు. హలో సైంటిస్ట్ గారు, అయినా మా పెద్దన్నయ్య కూడా ఫుర్ఫురీ నగర్ లో వరల్డ్ ఫేమస్ సైంటిస్టు. మీ ఇద్దరి స్నేహం బాగుంటుంది. మహారాజా, మీరు భోజనానికి ముందు తీసుకోవలసిన ఇంజెక్షన్ సమయం వచ్చేసింది. వద్దు, ఇవాళ నాకు ఇంజక్షన్లు ఇవ్వద్దు. ఇంజక్షన్ చేస్తూ ఉంటే నాకు చాలా నొప్పిగా ఉంది. మహారాజా, కొన్ని మందులు వేసేటప్పుడు కాస్త నొప్పిగానే ఉంటుంది, కానీ ఈ ఇంజెక్షన్ వల్లనే మీ ఆరోగ్యం బాగుపడిందని మర్చిపోవద్దు. కాస్త ఆరోగ్యం బాగుపడిన మాట నిజమే. అయితే ఇంజెక్షన్ చెయ్యి. అరే మోటు పతులు గారు, మీరందరూ మా ప్రత్యేక అతిథులు. మీలాంటి అతిథులు మా దృష్టిలో భగవంతుడితో సమానమని చెప్పాలి. అందుకే మేము మీతో కలిసి లంచ్ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నాం. లగాయితూ ఎంత మంచి అలవాటు. లంచ్ చేయడానికి ముందు మనల్ని పర్మిషన్ అడుగుతున్నారు. మేము గ్రాంటెడ్ అంటున్నావా? ఓకే, ఇప్పుడు మనందరూ కలిసి భోజనం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సరదాగా ఉంటుంది. మహారాణి గారు, మనం భోజనం చేయబోతున్నాం. దానికి సీట్ బెల్ట్ తో పనేంటి? పని ఉంది.
ఎందుకంటే తినపోయేది మీరు కాదు, మేము గిరగిర తిప్పుతూ తినేస్తా. మనుషులు చాలా టేస్టీగా ఉంటారని విన్నాం. అయ్యమ్మా మహారాణి గారు, నేను ఒక మనిషిని కావడం వల్ల నేను మీకు ఫుల్ గ్యారంటీతో చెప్పగలను, నిజానికి మనుషులేమి అంత రుచిగా ఉండరు. టేస్టీగానే ఉంటారు. రాణిగారు మీరు దయచేసి నా మిత్రుల్ని తినకండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ సైడ్ హీరోని సైడ్ కు తీసుకెళ్ళండి. మనుషులు ఎప్పుడు ఎవరికి స్నేహితులు కాలేరు. అరే అవ్వగలరు మహారాణి గారు, మనుషులు ఎవరితోనైనా చక్కగా స్నేహం చేయగలరు. కావాలంటే మీరు బంగారు తల్లి అడగండి. ఏయ్, ఛ! అదొక నల్లటి చేప, దాన్నింటోడి ఇది. మహారాణి గారు మీరు పప్పులో కాలేశారు. మేము బంగారు తల్లికి నల్లటి పెయింట్ వేసి మరీ తీసుకొచ్చాం. అందుకే తనని ఆక్టో వాళ్ళలో ఎవరూ కనిపెట్టలేకపోయారు. కావాలంటే ఈ పెయింట్ తీసేస్తాను చూడండి. బంగారు తల్లి ఒక గోల్డ్ ఫిష్. తన కుటుంబాన్ని విడిపించడానికే మేమంతా ఎంత దూరం వచ్చాం. నిజంగానే గోల్డ్ ఫిష్. వావ్! సైంటిస్ట్, దీన్ని తీసుకెళ్లి మిగతా గోల్డ్ ఫిష్లతో బంధించు. వదలండి, నన్ను వదలండి. వదలండి. సిపాయ్, ఈ పిల్లవాడిని మగల్లోకి తీసుకెళ్ళు. ఈ గోల్డెన్ ఫిష్ సంగతి నేను చూసుకుంటాను. బంగారు తల్లి మేమందరినీ కాపాడతాం, ప్రతి ఒక్కరిని కాపాడతాం. సారీ పత్తులు, సారీ. నా కారణంగా అంతా తల్లకిందులైంది. వీళ్ళంతా మనల్ని నమ్మించి మోసం చేశారు. పత్తులు, ఇప్పుడు నేనేం చేయాలి? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఆలోచించు. ఐడియా. మోటు ఇప్పుడు అన్ని మర్చిపోయి ఫుల్ స్పీడ్ తో గిరగిరా తిరుగు. రాణిగారు వాళ్ళు వాళ్ళని పట్టుకోండి, వదలకండి. త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. వాళ్ళని పట్టుకోండి, వదలకండి. అందరినీ బంధించి తీసుకెళ్లి ఆక్టోసారస్ ముందు పడేయండి. పెద్దనయ్యా, ఆక్టోసారస్ అంటే వీళ్ళ జైలర్ మీద అయి ఉంటుంది. వాడిని ఆటోపస్ లో పడేయండి. వెళ్ళు, వెళ్ళి మీ వాళ్ళతో కలిసిపో. బంగారు తల్లి, అమ్మా, నాన్న, నేను మొత్తం తిరిగి మీరున్న చోటికే వచ్చేసానా? ఎలాగో మన అందరం కలిసిపోయా. ముందు మనం ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలి. పత్తులు, ఆక్టోసారస్ అంటే వీళ్ళ జైలర్ పేరు అయి ఉంటుందేమో. చాలు చాలు, పదండి, మాటలు తర్వాత. ఏం చేస్తున్నారు మీరు? నన్ను ఎందుకు ఇలా పట్టుకున్నారు? వదలండి, నేను వెళ్ళను. వదలండి, నేను వెళ్ళను. ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళని లోపలికి నెట్టండి. అరే, ఒక్కొక్కరిని ఒక్కొక్క కిటికీ నుంచి లోపల పడేయండి. నేను నా రోగుల మీద టెస్ట్ చేస్తున్నాను. దీన్ని చూస్తుంటే నాకు ఏమాత్రం జైల్లా కనిపించడం లేదు మిత్రమా. ఆ సిపాయిలందరూ మనల్ని అనవసరంగా భయపెట్టారు మిత్రమా.
ఇంతవరకు ఆ జైలర్ ఆక్టోసారస్ ఎక్కడా కనిపించలేదేంటి? పెద్దన్నయ్య, నేను ఆ కొండెక్కి ఎక్కడున్నాడో చూస్తాను. అవు మేము కూడా వస్తున్నాం. అలాగైతే అయ్యమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇడ్లీ దోశ చట్నీ వాడ. పత్తులు, ఇంత ఎత్తు నుంచి చూస్తున్నా ఆక్టోసారస్ ఎక్కడున్నాడో కనిపించట్లేదు. పత్తులు, ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. ఉండండి, నేను కూడా కిందకు వస్తున్నాను. ఇక్కడ స్లైడ్ చాలా అద్భుతంగా ఉంది. పత్తులు, ఇక్కడేదో గుహ ఉన్నట్టుగా అనిపిస్తోంది. లోపలికెళ్ళి ఏముందో చూస్తాను. పత్తులు, ఈ గుహంతా కట్టిక చీకటిగా ఉంది. మోటు పరిగెత్తు. పత్తులు, మీరంతా లోపలికొచ్చి మంచి పని చేశారు. ఇక్కడేం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. మోటు, ఇదేమీ గుహ కాదు, ఆక్టోసారస్ నోరు. కాసేపు వెయిట్ చేయి, ఆ తర్వాత మనం మెల్లిగా దాని కడుపులోకి చేరుకుంటాం. ఏంటి, ఇప్పుడు మనమంతా ఆక్టోసారస్ నోట్లో ఉన్నామా? ఇప్పుడు మనమంతా బయటికి ఎలా వెళ్ళాలి? పత్తులు చెప్పు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా, మనందరం కలిసి ఆక్టోసారస్ కి గిలిగింతలు పెడదాం. గిలిగింతలు. అప్పుడు ఆక్టోసారస్ నవ్వుతూ నోరు తెరుస్తుంది. అప్పుడు మనందరం బయటికి వెళ్ళిపోదాం. రెడీ? రెడీ. జస్ట్ తప్పించుకున్నాం. ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చేలాగా ముందు మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం. బయటికి రండి. పత్తులు, ఇందాక నుంచి ఈత కొడుతూనే ఉన్నాను, కానీ ఒక్క ఇంచు కూడా ముందుకు పోకుండా ఉన్న చోటే ఉన్నట్టు అనిపిస్తోంది. ముందుకి ఎలా వెళ్తాం అనుకున్నావు? ఇరుక్కుపోయాం. తిరిగి చూడండి. మొత్తానికి మీ అందరూ నా చేతికి చిక్కారు. నేను కూడా మీ అందరినీ తినేయాలి అనుకున్నాను, కానీ నా కన్ను కప్పేసి పారిపోవాలనుకున్నారు. ఇప్పుడు విత్ ఆల్ యువర్ పర్మిషన్, ఇప్పుడు నేను మీ అందరినీ భుజించవచ్చునా? లేదు లేదు, మేము మీకు పర్మిషన్ ఇవ్వము. నో ప్రాబ్లం. అయినా నేను ఎక్కువ పర్మిషన్లు అడగను. పర్మిషన్ లేకుండా కూడా నేను తినగలను. అలా పర్మిషన్ లేకుండా నేను తినేస్తే ఎవరికి అనుమానం కూడా రాదు. అనుమానం ఎవరికి వచ్చినా రాకపోయినా మహారాణికి మాత్రం అనుమానం వస్తుంది. అనుమానం వస్తే రానివ్వు. ఒక గోల్డ్ ఫిష్ గుంపు వచ్చి మీ అందరినీ తీసుకెళ్ళిందని నేను మహారాణి గారితో అబద్ధం చెప్తాను. దాంతో కథ అయిపోతుంది. అయ్యమ్మో, మనం ఒక చోటు నుంచి తప్పించుకుని మరో చోటుకొచ్చి ఇరుక్కుపోయాం. పత్తులు, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా, అందరూ ఆపోజిట్ డైరెక్షన్ లో తిరగండి. ఆక్టోపాని మనం లాక్ చేసేద్దాం. ఆక్టోపా, విత్ ఆల్ యువర్ పర్మిషన్ తీసుకో. వీడి పని అయిపోయింది. పత్తులు, బంగారు తల్లికి సహాయం చేసే ముందు మనం చిన్నారి ఆక్టో జాక్సన్ ని కాపాడాలి. నువ్వు చెప్పింది నిజమే మోటు, కానీ కాపాడాలంటే మనం మళ్ళీ మహల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆక్టో జాక్సన్ ని మహల్లోనే బంధించారు. సరే పదండి.
అయ్యమ్మో, ఏంటి ఈ రాజు ఇలా ఉన్నాడు? రాజును సంరక్షించడానికి ఒక్క సిపాయి కూడా ఇక్కడ లేదేంటి? చిక్క గారు, ఇది మనకి మంచి విషయమే కదా. ఎవరు రాకపోతే మనం పక్క సందు నుంచి తప్పించుకుందాం మిత్రులారా. రండి. పతులు, ఇప్పుడు నాకు వినిపిస్తున్న శబ్దాలు మీకు కూడా వినిపిస్తున్నాయా? చెప్పు. మోటో అసలు భయంలో ఏం వినపడడం లేదు. ఇప్పుడే చెప్పాను కదా ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని. కానీ మోటు, నువ్వు పార్కింగ్ షార్క్ మరుగుతోందన్న విషయం మాతో ముందే చెప్పలేదెందుకు? ఈ పార్కింగ్ షార్క్ నుంచి తప్పించుకోవడానికి నాకు అసలు ఎక్స్పీరియన్సే లేదు. లగేతో. లగేతో 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి విషయం నేను ఎక్కడ చూడలేదు. అయ్యమ్మో, అమ్మా, అయ్యమ్మా. లగేతో. Hey, you! Stop in the name of sea! Stop in the name of water! Stop! Stop! చింగం గారు, మీరు గన్ పేల్చినా ఆ తోటాల ప్రభావం ఇక్కడ కనిపించదేమో. Hey, ఈ జంగురు చెత్తల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? నువ్వు చెప్పింది నిజమే మోటు, కానీ కాపాడాలంటే మనం మళ్ళీ మహల్లోకి వెళ్ళాలి. ఆక్టో, ఆక్టో నిద్రలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆక్టో నిద్రలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మోటు, మీరు వచ్చేసారా? ఇక్కడ ఒంటరిగా డాన్స్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. మోటు పతులు, మీ ఇద్దరు నాతో ఉంటే డాన్స్ చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆక్టో, నిన్ను కాపాడడానికి మేము వచ్చాం, కానీ నువ్వు గట్టిగా మాట్లాడి మా ప్లాన్ అంతా చెడగొట్టావు. రాజా అంకుల్, క్షమించండి, నేను మిమ్మల్ని నిద్ర లేపేశాను. మీరందరూ ఆటో జాక్సన్ తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి. మీరందరూ చాలా మంచివాళ్ళు. మీరు చేస్తున్న పని చాలా మంచి పని. నిజంగా మీరందరూ చాలా మంచివాళ్ళు. మీరందరూ ఆటో జాక్సన్ తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి. మహారాజా, మాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మేము ఇక్కడికి వచ్చింది బంగారు తల్లి కుటుంబాన్ని విడిపించడానికి. అవును మహారాజా, మేము బంగారు తల్లికి మాటిచ్చాం. మోటు పత్రులు మాటిచ్చారంటే అది మర్చిపోరు. మీ స్నేహానికి నేను గులాంనయ్యాను. మీరు గోల్డ్ ఫిష్ ని వెతకాలి అనుకుంటే. మహారాజా, మీరు ఇప్పుడు ఏదో అంటున్నారు. గోల్డ్ ఫిష్ ని వెతకాలి అంటే లేవండి. మీరు వెళ్లాల్సిన చోటు సైంటిస్ట్ రీసెర్చ్ సెంటర్. మహారాజా, మహారాజా, లేదు ఒకసారి చెప్పండి. గోల్డ్ ఫిషెస్ అన్నింటినీ అతనే బంధించి ఉంచాడు. థ్యాంక్ యూ మహారాజా, ఇక మేము బయలుదేరతాం. నిజంగా మీరందరూ చాలా మంచివాళ్ళు. పదండి. ఇంత రాత్రప్పుడు సముద్రం అడుగు భాగాన్ని వెతకడం చాలా కష్టం మిత్రమా. ఇందాక మనం రాజుగారిని సైంటిస్ట్ గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోలేదు మిత్రులారా. డాక్టర్ జట్కా అన్నది కూడా నిజమే. అర్ధరాత్రి పూట మనం ఇరుక్కుపోవచ్చు. ఎటైనా వెళ్ళి దాక్కుందాం, తెల్లవారిన తర్వాత వెతుకుదాం. మోటు నిద్రలే, లే చూడు. ఏంటి పత్తులు డిస్టర్బ్ చేస్తున్నావు? కోడి కూడా కొయ్యలేదు కదా. కొంచెం సేపు నిద్రపోతాను, నన్ను లేపకు సరేనా? ఈలోగా నువ్వు వెళ్ళి టీ పెట్టి తీసుకురా. అరే మోటు, ఇక్కడికి ఏ కోడి వచ్చి కోయదు. ఎందుకంటే మనం ఉన్నది ఫుర్ఫురీ నగర్ లో కాదు, ఆక్టోపస్ వరల్డ్ లో ఉన్నాం.
అయ్యమ్మా! హలో, ఒక్క నిమిషం ఆగు. అదేమిటో మీకు తెలుసా? అదేమిటో మీకు తెలీదా? తను అలా కూత పెట్టడం వల్లే సముద్రంలో ప్రతి జీవి నిద్రలేస్తుంది. కొత్తగా వచ్చారా ఏంటి? విన్నావు కదా పత్తులు, అక్కడున్నది సీకోడి. ఇక్కడ మనకున్నట్టే అన్నీ ఉన్నాయి పత్తులు. అన్ని వేల్స్ ఒకే డైరెక్షన్ లో ఎక్కడికి వెళుతున్నట్టు? కాసేపటి క్రితం ఒక వేల్ గోల్డ్ ఫిషెస్ ని తన నోట్లో పెట్టుకుని వెళ్ళడం చూశాను. పదండి, త్వరగా వెళ్ళి దాన్ని వెంబడిద్దాం. పత్తులు, మన వేల్స్ ని వెంబడిస్తున్నామని వాటికి ఏమాత్రం అనుమానం రాలేదు. నాయనమ్మా, మేము వేల్స్ వెంబడిస్తున్నామన్న సంగతి వేల్స్ కి అనుమానం రాలేదు. ఆ వేల్స్ మమ్మల్ని వెంబడిస్తున్నాయన్న సంగతి మాకు అనుమానం రాలేదు. లెక్కలు సరిగ్గా సరిపోయాయి. అయ్యమ్మో, ఇంకా మనం పెనం మీద నుంచి ఎన్నిసార్లు కింద పడాలి? ఎన్నిసార్లు కింద పడి పొయ్యిలో పడాలి? హియా! చింగం గారు మళ్ళీ పెనమా? వంటల గురించి ఏమీ గుర్తు చేయకండి, నాకు బాగా ఆకలేస్తోంది. మీరు వచ్చేసారా? ఇక్కడ నుండి బయటపడతా ఉన్న నమ్మకమే కోల్పోయాను. మా కుటుంబంతో నేను మళ్ళీ కలగలిగాను. వావ్ బంగారు తల్లి, చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నువ్వు నీ కుటుంబానికి దగ్గరయ్యావు. మీరు నా కుటుంబాన్ని విడిపిస్తారు కదా? బంగారు తల్లి, ధైర్యాన్ని కోల్పోకు. అవును బంగారు తల్లి, మేమందరం ఏకమై మీ కుటుంబాన్ని తప్పకుండా విడిపిస్తాం. మహారాణి గారు, మీరు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల ఈ రోజు నిజంగా పోతుంది. ఎదురు చూసే క్షణాలు ఇంతటితో అంతమవుతాయి. మీరు గోల్డ్ కలర్ లో మారడానికి సిద్ధమైపోండి. సైంటిస్ట్, ఇక ఎదురు చూడడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో త్వరగా చెయ్యి. కానివ్వు. ఇంతకాలం నేను దేనికోసం అయితే ఎదురు చూశానో అది ఇప్పుడు నాకు దొరికింది. మొత్తానికి నేను గోల్డ్ కలర్ లో మారిపోయాను. ఇవాళ నువ్వు ఏం కోరుకున్నా ఇస్తాను సైంటిస్ట్. కావాల్సింది కోరుకో. ఇక మీరు రిలాక్స్ అవ్వండి. మమ్మల్ని కాపాడండి. లేదు, మీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆగండి, అన్యాయం ఇది. వీళ్ళందరూ ఇక్కడికి ఎలా రాగలిగారు? వాళ్ళందరినీ బంధించి నా దగ్గరికి తీసుకురండి. ఎలాగో వచ్చారుగా, వచ్చిన వాళ్ళు నా చమత్కారాన్ని ఆవిష్కరణని చూసి వెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ సముద్రంలో నేనే గోల్డెన్ ఆక్టోపస్ గా ఉంటాను.
ఇంతకు ముందు ఎవరు లేరు, ఇక మీద కూడా ఎవరు ఉండరు. ప్రియమైన మహారాణి, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నీ ఒక్కదాని సంతోషం కోసం ఎన్నో గోల్డ్ ఫిష్ల రంగులు తీసేసుకున్నావు. అందులో తప్పేంటి చెప్పు. నాకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించారు, అలాంటిది నేను వీటి గురించి ఎందుకు ఆలోచించాలి? మీరు మర్చిపోయినట్టున్నారు మహారాజు, కానీ నాకు ఈ రోజుకి గుర్తుంది. ఈ బంగారు చేపల గుంపు కలిసి నా చిన్నారి పొన్నారి చిట్టి బిడ్డను ఎలా ఎత్తుకెళ్లారో మీరు మర్చిపోయారేమో. మీ బిడ్డని గోల్డ్ ఫిష్ బలవంతంగా తీసుకువెళ్ళిందా? అవును, సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం నా చిట్టి తండ్రి ఆడుకుంటున్న సమయంలో ఈ బంగారు చేపల గుంపు వచ్చి దౌర్జన్యంగా తీసుకెళ్ళాయి. గోల్డ్ ఫిషెస్ గుంపు తీసుకువెళ్ళిందా? ఇది ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తోంది. హఠాత్తుగా ఒక గోల్డ్ ఫిష్ గుంపు వచ్చి దాడి చేసిందని చెప్తాను, మీ అందరినీ దౌర్జన్యంగా తీసుకుపోయిందని చెప్తాను. దాంతో కథ అక్కడే అంతమైపోతుంది. గుర్తొచ్చింది, మహారాణి గారు అలా ఎత్తుకు వెళ్ళిపోయిన సంగతి చెప్పింది మీ సేనాధిపతి గారే కదా? అవునవును, అతనే మాకు చెప్పాడు. కానీ ఈ విషయం మీకెలా తెలిసింది? మహారాణి గారు మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు. సరిగ్గా ఇదే మాట మీ సేనాధిపతి మాతోనూ అన్నాడు. అందుకే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మీ అబ్బాయిని మాయం చేసే విషయంలో ఇతని హస్తమే ఉండుండాలి. కానీ ఆ నేరాన్ని అమాయకులైన ఈ గోల్డ్ ఫిషెస్ మీద రుద్దుతున్నాడు. సేనాధిపతి మేము నమ్మిన బంటు, నువ్వు నీ ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఈ కథని వినిపిస్తున్నావు. అందరినీ అంతం చెయ్యండి. మా స్నేహితుల్ని ఇబ్బంది పెడితే నేను చూస్తూ ఊరుకోను. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లల మధ్యన దూరకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం, నీ మెడ మీద ఈ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? నా చిన్నప్పటి నుంచి ఆ గుర్తు నా మెడ మీదే ఉంది. నీ వంటి మీద ఉన్న ఈ గుర్తు మా వంశానికి చిహ్నం. అంటే దీని అర్థం నువ్వే నా చిన్నారి ఆటోనా? బాబు, నా చిట్టి తండ్రి, చిట్టి తండ్రి. శుభాకాంక్షలు మహారాణి గారు. ఇక మీరు రిలాక్స్ అవ్వండి. ఎక్స్పెరిమెంట్ పూర్తి అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. వెన్నెలలోనే చీకటి, చీకటిలోనే జీవితం. నా రంగు, నా బంగారపు రంగు. లేదు లేదు, ఏం జరుగుతోంది? మహారాణి గారు, మీరు బాగా షాక్ అయ్యే విషయం ఏంటంటే గోల్డెన్ ఆక్టోపస్ గా మారే కళ నాది. మీరు కేవలం ఒక డెమో మాత్రమే. ఇంతకాలం నేను మీ మీద ట్రయల్ వేశానంతే. గోల్డెన్ ఆక్టోపస్ గా మారే కళలు మీ కళ్ళ ముందు ఉంచి నేను చెయ్యాలనుకున్నది అంతా చేశాను. ఇప్పుడు నేను అయిపోతాను ద గ్రేట్ గోల్డెన్ ఆక్టోపస్ ఆఫ్ ద వరల్డ్. అందరిని బంధించండి. నమ్మించి ద్రోహం చేస్తావు. నమ్మించే ద్రోహం చేస్తారు. మీరు ఏమన్నా నేను వినడానికి సిద్ధమే. వాళ్ళని వదలొద్దు, తీసుకెళ్లి బంధించండి. వెన్నెలలోనే చీకటి, చీకటిలోనే జీవితం. సైంటిస్ట్ అన్నయ్య, నువ్వు ఏం చేసావో నాకు అనవసరం. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో. నువ్వు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటూ ఉంటే నేను చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోను. వాళ్ళని పట్టుకోండి. ఎన్నో సంవత్సరాల నా కష్టాన్ని నాశనం చేస్తున్నారు. ఫిషర్స్ పారిపోకుండా పట్టుకోండి. మోటు పత్రి అతని స్నేహితులే మనకు స్వాతంత్రం కలిగించారు, కాబట్టి మనం వాళ్ళని కాపాడి రుణం తీర్చుకోవాలి. అంటే సాయం చేయండి. రేపు పున్నమి రాత్రి రాబోతుంది. రేపైనా రాజ పట్టాభిషేకం జరగాలి. పట్టుకోండి వాళ్ళని.
మీ అందరికీ శుభవార్త చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం, ఆయన గాఢ నిద్రలో జారుకుంటున్నారు. ప్రస్తుతం మహారాజా గారి ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిపోయింది, కాబట్టి ఆయన ఎక్కువ కాలం బతకరు. మహారాణి గారు ఒంటరిగా ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలరు? అందుకే ఈ సముద్ర రాజ్యాన్ని ఏలే బాధ్యత ఈ రోజు నుంచి నా భుజాన పడింది. ఏం చెయ్యను, వేరే దారి లేదు. ఆగండి! సైంటిస్ట్ అన్నయ్య, తాజా సమాచారం ఏమిటంటే ఈ రోజు నీకు పట్టాభిషేకం జరగటం లేదు. మీ 5 నన్ను అడ్డుకోగలరా? సైంటిస్ట్, మేము 5 కాదు, మాతో మా సైన్యం కూడా మా వెంట వచ్చింది. అదేనా మీ సైన్యం? ఇన్ని సంవత్సరాలు వాళ్ళనే వాడు రక్షించలేకపోయారు, అలాంటిది ఈ రోజు నన్ను ఎదిరించి పోరాడుతారా? సైంటిస్ట్ అన్నయ్య, ఈ రోజు నీ అహంకారాన్ని, గర్వాన్ని గోల్డ్ ఫిష్లు పూర్తిగా నాశనం చేసేస్తాయి. గోల్డ్ ఫిష్ అటాక్ చేయండి. భయపడకు బంగారు తల్లి. ఈ ఒంటరి సైంటిస్ట్ చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? మోటు అతను ఒంటరిగా లేడు. అరే, అతనికి సహాయం చేసేది ఎవరు? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నేను పెంచుకుంటున్న పెట్. ఈ ఆక్టోబస్ ని నేనే నా ఎక్స్పెరిమెంట్ తో ఇంత పెద్దదిగా చేశాను. నేనేం చెప్పినా సరే చిటికలో చేస్తుంది. హలో, టు హ్యావ్ లంచ్? అరే, ఇప్పుడు లంచ్ ఏంటి? ఇప్పుడు లంచ్ ఏంటి? పర్మిషన్ నాట్ గ్రాంటెడ్. ఆక్టోసారస్, నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇది మాకు మధ్య గొడవ, మేమే చూసుకుంటాం. నువ్వు వెళ్ళు. పెద్దమయ్యా! మామూలుగా అయితే నేను యానిమల్స్ మీద చెయ్యి చేసుకోను, కానీ నీకు గుణపాఠం చెప్పి తీరాల్సిందే. మోటు, లే మోటు, నీకేమీ కాలేదుగా? నా మాట వినండి వేల్, ఒక్కసారి వినండి. మాకు మీ సహాయం కావాలి. తప్పకుండా చేస్తాం, ఎందుకంటే ఆ సైంటిస్ట్ వల్ల మాకు చాలా సమస్యలు ఏర్పడ్డాయి. మాకిప్పుడు కొన్ని సమోసాలు కావాలి, తెచ్చివ్వగలరా? కానీ నేను సమోసా ఎక్కడి నుంచి ఆ తేగలను? విషయంలో మీరేమీ దిగులు పడవద్దు. చింగం గారు వెళ్ళి తీసుకువస్తారు. కాకపోతే మీరు ఆయన వెంట తీసుకువెళ్ళాలి. చింగం గారు, వెళ్ళి త్వరగా సమోసాలు తీసుకురండి. అయ్యమ్మో, సమోసాలు ఇచ్చినందుకు థాంక్స్. బాయ్. వెళ్ళు. మోటు, సమోసాలు. ఆక్టోసరస్ అన్నయ్య, ఇప్పుడు వచ్చేయి. నువ్వు నేను ఇప్పుడు మల్ల యుద్ధంలో తేల్చుకుందాం. మోటు, వద్దు.
సేనాపతి వెళ్ళి అతన్ని ఆపు. అంత పెద్ద ఆగరం పెట్టుకుని నాకెందుకు పనికి రావటం లేదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఏమిటది? వదులు నన్ను, ఏం చేస్తున్నావు? వదులు నన్ను, వదులు. ఇంతకింత అనుభవిస్తారు, వదలండి. త్వరగా పక్కకి పదండి, పక్కకి పదండి. కాచుకో. కాచుకో, కాచుకో. అయ్యమ్మో ఆక్టో జాక్సన్, మేము నిన్ను విడిపించడానికి వచ్చేసాం. ఇదిగో కాచుకో, ఇడ్లీ, దోశ, సాంబార్, వడ. అయ్యమ్మా, yes. మోటు నా మిత్రమా, సమోసాలు తిన్న తర్వాత నువ్వు ఏమేం పనులు చేయగలవో నీకు ఏమాత్రం తెలియదు. ఆక్టో సరసనయ్య, రౌండ్ తిరుగు, రౌండ్ తిరుగు, రౌండ్ తిరుగు, రౌండ్ తిరిగి 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 అలాగే తిరిగి 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 వెళ్ళు. చింగం గారు, బూందీ లేకుండానే వీళ్ళందరినీ లడ్డుగా మార్చేశాం. ఇంకేం ఫైట్ చేస్తాను? ఎన్నో సంవత్సరాల నా కష్టాన్ని నువ్వు ఒకేసారి నాశనం చేసావు. అలాగా అయితే మేము ఇప్పుడు ఏం చేస్తామని నువ్వే చూడు. వద్దు, ఆపండి, ఆపండి, ఆపండి. వద్దు, ఆపండి, ఆపండి. సైంటిస్ట్ అన్నయ్య, నీ ఆక్టో సరస్ పని అయిపోయింది. ఇక నువ్వు రా, ముఖాముఖి తేల్చుకున్నా, వచ్చేయ్. ఇంకా బుద్ధి రాలేదా నీకు? ఆగు, వెళ్ళు. సైంటిస్ట్ అన్నయ్య, నీ ఆక్టో సరస్ పని అయిపోయింది. ఇక నువ్వు వచ్చేయ్. 1-1 ముఖాముఖి మనం ఫైట్ చేస్తాం. రా, వచ్చేయ్. ఇంకేం ఫైట్ చేస్తాను? ఎన్నో సంవత్సరాల నా కష్టాన్ని నువ్వు ఒకేసారి నాశనం చేసావు. గోల్డ్ ఫిష్ అన్నిటినీ విడిపించేశావు. నాలో ఉన్న శక్తి అంతా నీరసిచ్చిపోయింది. నా వల్ల కాదు. ఒక విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు మా అందరికి వెన్నెల్లో వెలుతురుంటుంది, కానీ నీ జీవితం మాత్రం చీకటితో నిండిపోతుంది. అంతే. మోటుపతులు, నన్ను కూడా క్షమించండి. నేను ఎక్కువగా ఆశపడ్డాను. మీ వల్లనే నా కొడుకు నాకు దక్కాడు. బంగారు చేపల్లారా, మీ అందరితో నేను క్షమార్పణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. అందరూ నన్ను క్షమించండి. మోటుపతుల, మీరు చేసిన సహాయానికి నేను మా కుటుంబం మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విడిపోయిన మా కుటుంబాన్ని మళ్ళీ కలిపారు. థ్యాంక్ యూ. మోటుపతులు, నాతో కలిసి డాన్స్ చేయడానికి అప్పుడప్పుడు వస్తారు కదా? తప్పకుండా వస్తాం ఆక్టో, తప్పకుండా వస్తాం. కానీ ఇక్కడి నుంచి వెళ్లే ముందు మనందరం కలిసి ఒకసారి డాన్స్ చేయొచ్చు కదా? చేద్దామా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.